హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మనము కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే ఏంది, డెఫినేషన్ ఏంది, దాంట్లో ఏమేమి లేయర్స్ ఉంటాయి, ఏమేమి చాంబర్స్ ఉంటాయి, అసలు కార్డియోవాస్కులర్ డిసీజ్ ఏమేమి డిసీజెస్ ఉంటాయి కార్డియోవాస్కులర్ సిస్టంలో, ఎవ్రీథింగ్ మనము 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అసలు కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే ఏంటంటే, ద ఉమెన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఈజ్ ద ఆర్గాన్ దట్ ఇంక్లూడ్ ద బ్లడ్ అండ్ బ్లడ్ విజిల్స్. మన కార్డియోవాస్కులర్ సిస్టంలో బ్లడ్ విజిల్స్ ఇంక్లూడ్ అవుతాయి. అదే హార్ట్ ఉందిగా, హార్ట్ పంపు బ్లడ్ త్రూ ద హార్ట్ బ్లడ్ని ఏం చేస్తుంది, బ్లడ్ విజిల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బ్లడ్ విజిల్స్ నుంచి మన ఓవరాల్ బాడీ మొత్తానికి బ్లడ్ విజిల్స్ అనేది బ్లడ్ని సర్క్యులేట్ చేస్తుంది అన్నమాట. హార్ట్ పంప్ బ్లడ్ into the blood vessels and blood vessels circulated into the throughout the body. ఇది వచ్చేసి మనకు కార్డియోవాస్కులర్ సిస్టమ్. హార్ట్ ఈజ్ ద మేజర్, మనకు హార్ట్ అనేది మేజర్ ఆర్గాన్ ఆఫ్ ది సర్క్యులేటర్ సిస్టమ్. సర్క్యులేటర్ సిస్టమ్ అంటేనే కార్డియోవాస్కులర్ సిస్టమ్. హార్ట్ అనేది మనకు హార్ట్ ఏ విధంగా షేప్ ఏ విధంగా ఉంటుంది అనేసి నేను డయాగ్రామ్, సింపుల్ డయాగ్రామ్ అంటేనేమో మనకు ఈ విధంగా ఉంటుంది, హార్ట్ షేప్లో ఉంటుంది మన హార్ట్ అంటారు కదా. ఈ విధంగా 4 చాంబర్స్ ఉంటాయి కదా మనకు హార్ట్లో. దీన్ని మనకు వెంట్రికల్స్ అని, దీన్ని ఆర్టరీస్ అని అంటారు కదా. రైట్ లెఫ్ట్ ఆర్టరీస్, లెఫ్ట్ రైట్ వెంట్రికల్స్ అనేసి ఉంటాయి కదా. ఇది అలా కాకుండా మనం కొంచెం ప్రొఫెషనల్గా వేసుకున్నట్లయితే ఇవేగో మనం పేపర్ మీద వేసిందే మనం ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. మనము రఫ్గా వేస్తున్నా. ఈ విధంగా అన్నమాట. ఇది పల్మనరీ, మనకు బ్లడ్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చి మనకు పల్మనరీ ఆడతారా. అదేవిధంగా ఇట్లా పైకి మనకు పైన ఇక్కడ లంగ్స్ ఉంటాయి కదా, ఈ లంగ్స్కి అవుతుంది. లంగ్స్ నుంచి మళ్ళీ ఏమవుతుంది, మన ఓవరాల్ బాడీ పార్ట్స్ అన్నిటికీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది మనకు హార్ట్ వచ్చేసి మనకు హోలో మస్కులర్ ఆర్గాన్ పంప్ ఆఫ్ ది బ్లడ్. హార్ట్ అనేది మనకు మేల్లో ఫిమేల్లో హార్ట్ వెయిట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఫిమేల్లో వచ్చేసి 250 grams ఉంటుంది, మేల్లో వచ్చేసి 300 grams ఉంటుంది హార్ట్ వెయిట్ వచ్చేసి మనకు. ఇప్పుడు మనకు దీంట్లో హార్ట్లో వచ్చేసి చాంబర్స్ ఉంటాయి అన్నమాట. 3 చాంబర్స్ ఉంటాయి. ఏ విధంగా అంటే మనకు పెరికార్డియము, మయోకార్డియము, ఎండోకార్డియము, 3 లేయర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎండో, ఇదేమో మయోకార్డియం. మనకు 3 లేయర్స్, పెరికార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం. మనకు పెరికార్డియం వచ్చేసి ఈ మధ్యలో వచ్చేసి మనకు పెరికార్డియం. దీంట్లో లేయర్స్ అన్నమాట. పెరికార్డియం, మయోకార్డియము, మనకు ఎపికార్డియం. దీంట్లో వచ్చేసి మనకు 3 లేయర్స్ అనేది డివైడెడ్ ఉంటాయి. లేయర్స్ ఆఫ్ ది హార్ట్లో ఏమేమి ఉంటాయి, పెరికార్డియం, మయోకార్డియం, మనకు ఎపికార్డియం. మయోకార్డియం, ఎపికార్డియం, పెరికార్డియం. చాంబర్స్ వచ్చేసి 4 చాంబర్స్, ఆర్టరీస్, వెంట్రికల్స్. రైట్ ఆర్టరీ, లెఫ్ట్ ఆర్టరీ, మనకు లెఫ్ట్ రైట్ వెంట్రికల్స్, లెఫ్ట్ వెంట్రికల్స్. మనకి వచ్చేసి ఇవి చాంబర్స్. ఇవేంటివి చాంబర్స్. మీ చాంబర్స్ ఇవేమో లేయర్స్. ఇదేమో హార్ట్ డయాగ్రామ్, ఇదేమో వెయిట్. హార్ట్ వచ్చేసి వెయిట్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది నెక్స్ట్, ఇది వచ్చేసి మనకు కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేసి, ఇది మన కార్డియోవాస్కులర్ సిస్టమ్.
నెక్స్ట్ మనకి ఏంది కార్డియోవాస్కులర్ డిసీజెస్. కార్డియోవాస్కులర్లో ఏమేమి డిసీజెస్ ఉంటాయి అనేసి మనకు ద డిసీజ్ అండ్ ద డిసార్డర్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్. The disease and the disorder that are related to the blood and blood vessels is known as a cardiovascular diseases. ఏమంటారు కార్డియోవాస్కులర్ డిసీజెస్. ద మోస్ట్ కామన్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏంటివి అని అంటే చూద్దాం. కార్డియోవాస్కులర్ డిసీజెస్, ద మోస్ట్ కామన్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన కార్డియోవాస్కులర్ డిసీజ్లో వచ్చేసి హైపర్ టెన్షన్. ఏంటిది హైపర్ టెన్షన్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సఫరింగ్ టు ద హైపర్ టెన్షన్. మోస్ట్లీ యంగర్ పీపుల్ ఆర్ సఫర్ టు ద హైపర్ టెన్షన్. ఇది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే నిరూపించడం జరిగింది. మోస్ట్ యంగర్ పీపుల్లే ఎక్కువగా హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నారని. నెక్స్ట్ కంజక్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. కంజక్టివ్ హార్ట్ ఫెయిల్యూరు. నెక్స్ట్ వచ్చేసి మనకు అంజనా పెక్టోరిస్, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షను, నెక్స్ట్ ఇస్కిమియా హార్ట్ డిసీజెస్. మోస్ట్లీ హార్ట్, ఇది హార్ట్ కాదు, కంజక్టివ్ హార్ట్ ఉండే ఇస్కిమియా హార్ట్ డిసీజ్, అంజనా పెక్టోరిస్, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్. దిట్ ఈస్ ద మనకు కార్డియోవాస్కులర్ డిసీజెస్ గురించి. టుడే మనం వచ్చేసి కార్డియోవాస్కులర్ డిసీజెస్ గురించి మనం డిస్కస్ చేసినాం కదా. అయితే ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేది ఓన్లీ ఫార్మసీ వాళ్ళకే ఉంటుంది అనేసి మీరు అనుకోవద్దు. ఇది నర్సింగ్ కోర్సెస్ వాళ్ళకు ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఉంటుంది, ఫార్మసీలో ఉంటుంది, ఫార్మసీలో ఉంటుంది. ఇది మోస్ట్ బేసిక్ టాపిక్ అండి. సో మా ఫార్మసీకి రిలేటెడ్ అని అనుకోవద్దు. ఇది బేసిక్, చిన్నపిల్లలు కూడా తెలుసుకోవచ్చు. ఏంది చాంబర్స్ ఏముంటాయి, హార్ట్ అనే డయాగ్రామ్ సింపుల్గా ఎట్లా వేసుకోవచ్చు, ఏమేమి ఉంటాయి వెయిట్ అనేసి, ఇది ఎవ్రీథింగ్ తెలుసుకునే టాపిక్. సో అందరూ మన వీడియోని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయాలనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనము హైపర్ టెన్షన్ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. మన సబ్స్క్రైబర్లు అందరూ కంపల్సరీ మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి. మీరు ప్యాథోఫిజియాలజీ క్లాసెస్ అడిగారు కాబట్టి మీ గురించి నేను వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు అందరు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఏ క్లాస్ చెప్పినా కూడా మీకు వెంబడే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు